ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో మానవా. పరలోకం గొప్ప వెలుగులో ఉన్నది పరిశుద్ధుల కోసం. పరలోకం ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు, రాత్రి ఉండదు, చీకటుండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండును. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే దేవుడు అంతా ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నశించొద్దు, నిత్య రాజ్యంలోనికి రావాలి, వారు ఎల్లప్పుడూ బ్రతకాలి అనేటువంటి ఆశ దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నిజంగా క్రిస్మస్ అంటే ఏంటిదంటే యేసు ప్రభు అంటే దేవుడైన దేవుడే తన యొక్క నరుని రూపంగా భూమి మీదకి రావడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అంటే నరుడై అంటే భూమి మీదకి వచ్చి పశువుల పాకలో జన్మించి ప్రతి మానవాళి కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తం కాచాడు. ఎందుకంటే ప్రతి మనిషి జన్మ పాపి, కర్మ పాపి. ఈ పాపం పోవాలంటే పరవాసిని జగమున ప్రభువ, పరవాసిని జగమున ప్రభువా. నిత్యవాసరంబు తెల్లవారగా
పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలోని కలవబడురా తీసుకొని పోలేడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ఈరోజు ప్రాణమున్న మనము, జీవమున్న మనము, చనిపోయిన అమ్మగారిని చూసి మనం బాధపడుతున్నాం. కానీ అమ్మగారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. ఈరోజు వరకు ఆమె యొక్క ఆయుష్కాలం అంతటిని ముగించుకొని ప్రభు పిలుపునందుకొని ఆమె మోక్ష రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మోక్ష రాజ్యంలో ఆమె ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆమెను ఎప్పటికైనా కలవాలంటే నువ్వు వెళ్ళాల్సిన మార్గము ఆమె ఏ మార్గంలో వెళ్ళిందో ఆ మార్గంలోనే తప్ప వేరొక మార్గము లేదు. ఆమెకు దొరికిన దేవుడు ఈ విశ్వమును మొత్తం సృజించిన సృష్టికర్త. ఆ సృష్టికర్తను నువ్వు అంగీకరిస్తే తప్ప ఈ చనిపోయిన అమ్మగారిని రేపు ఎప్పటికైనా నువ్వు కలవడానికి ఆస్కారమే లేదు. కనుక మన బంధువులను కోల్పోయినప్పుడు ఎంతైతే దుఃఖపడుతున్నావో ఆ దుఃఖానికి విరుగుడుగా, పరిష్కారంగా ఆ మోక్షంలో నువ్వు కలిసి ఆనందపడాలి, సంతోషపడాలి అంటే తప్పకుండా నువ్వు ఎంచుకోవాల్సిన మార్గము యేసు తప్ప వేరొక మార్గము లేదు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే యేసునందు పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. మారాను కోరిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను కోరిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనకు మాటనము. నీ రక్షకుండగు యేసే నడుపును మారాని తనకు మాటనము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరము పాపందు మాని విధేయులై రాజల్లుడి. పాడైన కోరము పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకే రెండు దారులు. ఏ దారి కావాలో మానవా. పరలోకం కావాలో పాతాళం కావాలో. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో.
చంద్రుడుండడు, చీకటుండదు, రాత్రి ఉండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటుండడు, రాత్రి ఉండదు. నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును, నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలుచుండును. యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతా, యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నా, ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నా. అబ్రహాము ముందుపై లాజరు, వేయండి లక్షణ వేయండి చిన్న రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. బాబు నీవు దిగంబరిగా వెళతావు, నీవు దిగంబరిగా వెళతావు, నీవు దిగంబరిగా వెళతావు, నీవు దిగంబరిగా. గాలి నీడలు నిన్నుతావు, నాకంటేయో నాటావు, గాలి నీడలు నిన్నుతావు, నాకంటే ఎవ్వరు నాటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు, లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి, ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో, అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో. తెలుసుకో మానవా, తెలుసుకో అంత్యదీనమందు దూత బూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా
పాలు పొందునట్టి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు బిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందు నచ్చటన్ కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే క్రీస్తునద్భుతంబు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేలు యేసు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందు నచ్చటన్ అంత్యదీనమందు దూత బూరనూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేళ్ళు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందు నచ్చటన్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందున్ నేను కూడా చేరియుందు నచ్చటన్ లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులి ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వము ఇలలో వ్యర్థము సర్వమును పరవాసినినే జగమున ప్రభువ పరవాసినినే జగమున ప్రభువా ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో ధన సంపదలు గౌరవములు దహించిపోవు ఈ లోకములో పాపము నిండి జగములో పాపము నిండి జగములు శాపము చేకూర్చుకొని లోకము శాపము చేకూర్చుకొని పరవాసి
జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితిని నేను యేసును పొందితిని నేను పరవాసినినే జగమున ప్రభువా పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా తండ్రి, మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రసంగి 12:7 ప్రకారం మన్నైనది తండ్రి మరి నాయన మరలా భూమికి చేరును, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళుననుంది. ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నర్సవ్ అనేటువంటి ఎలిజబెత్ అమ్మ ఇంతకాలం తండ్రి ఇదిగో నాయన ఈ భూమి మీద ప్రభా జీవించి నీ సాక్షిగా నీ రక్తంలో కడగబడి విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ప్రభా తన పరుగును తుదముట్టించుకొని నాయన తన ఆత్మ నీ సన్నిధికి చేరిందని ప్రభా మేము నమ్ముతూ విశ్వసిస్తూ నేను స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభా ఈ బిడ్డ యొక్క తండ్రి కార్యక్రమం అంతట్లో మీరు సన్నిధి ఉంచావు దేవా. ఎవరైతే చూడాలనుకున్నారో వాళ్ళందరికీ తన ముఖం చూడడానికి కూడా సహాయం చేశావు. ఇదిగో ప్రభా మరి తండ్రి ఈ పార్థివ దేహాన్ని మట్టికి మట్టిగా దుమ్ముకు దుమ్ముగా ధూళికి ధూళిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మేము అప్పగిస్తుంటుండగా అయ్యా ఇటు బిడ్డ ఆత్మని సన్నిధికి చేర్చుకొని కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చండి, ఆదరించండి, బలపరచండి. ప్రత్యేకంగా నీ దాసుడు మోషే గారిని నీ దాసురాళ్ళు మీరు ప్రత్యేకంగా ఆదరించి బలపరచండి అయ్యా. మరి తన మోషే గారికి ఇచ్చిన అక్క చెల్లెళ్ళు కావచ్చు, బంధువర్గం అంతా తండ్రి తోటి నాయన సంఘస్థులందరినీ అయ్యా పేరు పేరు వరుసగా ఈ కార్యక్రమంలో సహకరించిన బిడ్డలందరినీ దీవించమని బలపరచమని ఇంకా నాయన ముగింపులు ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా జరిగించమని మట్టిలో నుండి తీయబడితే మన్నియో కనుక మట్టికి మన్నుగా దుమ్ముకు దుమ్ముగా ధూళికి ధూళిగా యేసు నామములు అప్పగిస్తున్నాము తండ్రి. మట్టిలో నుండి తీయబడితే కనుక మన్నే కనుక తిరిగి మన్నే అందరు కూడా పాస్టర్లు అయ్యింది ప్రియ యేసు రాజును నీ చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ముండ్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు ముండ్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన వీపుంజూచి కొరడాతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి
ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నే నాయనతో నుంటే చాలు ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ పూర ఎప్పుడు ధ్వనించును ఆహానాయాస ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు ఆశతో వేచియుండే నా హృదయం ఆశతో వేచియుండే నా హృదయం ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమలో నే నాయనతో నుంటే చాలు మహిమలో నీ నాయనతో నుంటే చాలు మహిమలో నే నాయనతో నుంటే చాలు శిల